నన్ను ఇంకా 6 నెలలు అమెరికాకి తీసుకెళ్ళడానికి సమయం ఉందని దేవుడు తెలుసు, ఆయనకు తెలుసు కదా, మనకు తెలియదు. పిల్లరా, నేను మీకు ఒక ప్రేమతో మనవి చేస్తున్నాను. 139వ కీర్తనలో దేవుడు ఎంత అద్భుతమైన మాటలు తెలియచేశారండి. చూడండి, ఎవరైనా చదువుతారా? కొంచెం హెల్ప్ చేయండి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. క్షమించండి, నేను స్వేచ్ఛగా తిరిగి వర్తమానం చెప్పే అలవాటు నాకు. ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే. ఇప్పుడు ఇది కురిపేటలు ఇచ్చాడు దేవుడు, అద్భుతమైన ప్రదేశము. దేవుని అగ్ని వంటి మాటగా దాటి ఇంత మంచి వనరు మా సహోదరునికి, మా ఆత్మీయ బిడ్డకి. మరి ఇక్కడ మంచి సంగీతము, ఇంతమంది ప్రియులు, దేవుని ప్రేమించేవారు, ప్రజలతో కాకుండా హృదయంతో ఆయన్ని ఆరాధించే బిడ్డలు. హల్లెలూయా. ఇవాళ హృదయాన్ని ఎక్కడో మూట కట్టి పక్కన పెడుతున్నారు. ఒక కథ గుర్తు వస్తుంది నాకు. కోతి పైనట తింటూ కింద మొసలు ఉందంట. ఆ మొసలికి కోతిని ఏదో రకంగా తినేయాలి అనే ఆశ కలిగింది. ఆ పైన పండు ఏదో తింటా రాలుతా ఉంటే అవి తిని, అమ్మ ఇది రోజు ఇంత మంచి పండు తింటుంది, అసలు దీని గుండెకాయ ఎంత బాగుంటుందో రుచిగా తినేస్తాం. అదేంటి అసలు ఏం చేస్తుంది? తినేయటమే, మింగటమే. చూసే ఉంటారు టీవీలో అప్పుడప్పుడు. అట్లా అది తెలివి భలే, కోతి భలే తెలివిగా సమాధానం ఇచ్చింది. ఆ కాయలో ఇప్పుడు నేస్తానులే. అది తెలివి తక్కువగా అయ్యి మొసలు అడిగిందంట, మరి కావాలి నీ గుండెకాయ తినాలని పైకి చెప్పేసింది. ఓరే మామ, అట్ట కాదు, నాది ఇంట్లో మూట కట్టి పెట్టాను, నేను రేపు వచ్చినప్పుడు పండు వద్దంటున్నావుగా, నాదే ఇస్తా గుండెకాయ, రెడీగా ఉంటానన్నా. ఎదురు చూస్తా ఉన్న లెక్కలు వేసుకుంటా టైం. ఏమి ప్రియపెట్టలా, యేసయ్యకి నీ యొక్క, నా యొక్క హృదయం కావాలి. ఆ హృదయమే ఆయన సింహాసనము. ఆ హృదయమే నీ అంతరంగమే, నీ ఆలోచన విధానమే, నిన్ను నడిపించే నీ ఆలోచన ఎక్కడి నుండి వస్తుందంటే హృదయాలోచన అంటాం కదా. హృదయంలో ముందు పెట్టుకుంటాం భయంకరమైన ఆలోచన. నేరగాండి అనుకోండి, నేను ఉదాహరణకి 15 ఖర్చులు కట్టాలి, ఎక్కడెక్కడో దాచుకుంటాను. వచ్చి పెద్ద మనుషులు నవ్వులాడుకుంటా, మాట్లాడుకుంటా, చిరునవ్వు నవ్వుకుంటా మీ మధ్య పెట్టారు. నమ్ముతారు? నన్ను నమ్ముతారు కదా. దొంగ దేనికి వస్తాడండి? దొంగతనానికి వస్తాడు వాడు. దొంగతనమునకు, నాశనమునకు, హత్య కోసం వస్తాడు వాడు. కానీ మంచి గొర్రెల కాపరి. హల్లెలూయా. యేసయ్య మన గొర్రెల కాపరి. ఆయనే కాపరి, ఆయనే పెద్ద గొల్ల. ఆశ్చర్యకరుడైన దేవుడు, ఆశ్చర్యకరమైన ప్రేమతో మనం వెతుక్కుంటూ వచ్చినవాడు. ఆయన గుర్తుపట్టకుండా ఆయన మీద ప్రేమ ఉందని నటించడం, సేవ అంటాం, ఎక్కడెక్కడో తిరిగి కాలక్షేపం చేయడం, కార్లు